మనిషిలో తప్పులే తవ్వుకొచ్చిపోతే ఈ ప్రపంచంలో నీకెవ్వరు కూడా నీకు మంచిగా కనిపించారు. ఇక్కడ ఎవ్వరు కడిగిన ముత్యం కాదు. కానీ ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. అది గిట్ట మనకు ఉపయోగపడితే ఆ వ్యక్తి మంచివాడైనా కాదు మనకు తెలియదు. కానీ ఆ మంచిని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా అభివృద్ధి సాధిస్తాం. మనకు పాండవుల గురించి తర్వాత కౌరవుల గురించి ఒక చిన్నప్పుడు కథ కూడా ఉండేది. దుర్యోధనుని నిలబెట్టి మీకు ఇందులో ఎవరు మంచివాళ్ళు చూపెట్టు అని చెప్పేసి అంటేనట ఈ సభలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నాకు మంచిగా ఎవ్వరు కనిపిస్తలేరు అన్నారట. అదే ధర్మరాజును అడిగాడట, ఇందులో నీకు ఎవరైనా చెడ్డవారు ఉన్నారా అని అడిగారట. అప్పుడు అన్నారట, నాకు ఇక్కడ అందరూ మనాళ్లే కనిపిస్తున్నారు, అందరూ మంచాళ్లే కనిపిస్తున్నారు, చెడ్డవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నారట. ఇది దృష్టికోణం అని కూడా మనం చెప్పవచ్చు. మనం ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం కూడా అలానే కనిపిస్తుంది. ఈ చిన్న జీవితం అయినంతలో మంచిగా ఏమైనా ఇచ్చేటట్టు ఏమైనా చేసేటట్టు ఉండాలి. కానీ మనం చెడు అనుకుంచిపోయినాం అనుకో ఏమీ సాధించేది లేదు. మనకు మొత్తం మిగిలేది చెడే మిగులుతుంది. లాస్ట్ అన్ని ఏరి. అందుకే వీలైనంతలో మంచి ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లో కూడా పాయిఖానా ఉంటుంది, టాయిలెట్. మనం టాయిలెట్ని దానికి